రీసెంట్ గా వివో నుంచి వివో ఎస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వివో S1 2019లోనో 2020లోనో లాంచ్ అయింది. ఆ తర్వాత వివో ఎస్ సిరీస్ లో ఇంకా ఏ ఫోన్ రాలా. ఇంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా ఒక వారం క్రితం వివో S2 ని ఇండియాలో లాంచ్ చేశారు. ఫోన్ చూడడానికి బాగానే ఉంది అండ్ వివో ఎస్ సిరీస్ నుంచి దాదాపు చాలా కాలం తర్వాత ఫోన్ రిలీజ్ అయింది. ఇది కూడా బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్ లో ఈ ఫోన్ ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ, దీనిలో ఉన్న స్పెక్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు పెట్టిన ప్రైజెస్ కి ఈ మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేని సిచ్యువేషన్ లో కూడా ఈ ఫోన్ జస్టిస్ చేస్తుందా చేయదా అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఈ ఫోన్ ప్రైజెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 వేరియంట్స్ లో తీసుకొని వచ్చారు. 8+128GB, 8+256GB. ఇందులో బేస్ మోడల్ 128GB మోడల్ ప్రైస్ 39,999 పెట్టారు. 256GB మోడల్ ప్రైస్ 44,999 అంటే 45,000 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్ లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది. ఈ సేల్ లో నిన్నటి వరకు దీని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు. ఈ రోజు నుంచి కావాలి ఓపెన్ సేల్ కి తీసుకొని వచ్చారు. ఈ రోజు చూస్తే సేల్ రన్ అవుతుంది. ఈ సేల్ లో HDFC క్రెడిట్ కార్డ్ యూస్ చేసి నో కాస్ట్ EMI లో మీరు ఈ ఫోన్ ఆర్డర్ పెడితే 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఎఫెక్టివ్ బేస్ మోడల్ ప్రైస్ 36,000 రూపాయలు అవుతుంది. టాప్ మోడల్ ప్రైస్ 41,000 రూపాయలు అవుతుంది. అసలు ఈ ప్రైజెస్ కి ఈ ఫోన్ ఎంత వరకు జస్టిస్ చేస్తుందో ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా చెప్తా. ఫస్ట్ ఈ ఫోన్ బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిజైన్ చూడడానికి బాగుంది, స్లిమ్ గా చూడడానికి లుకింగ్ వైజ్ గా బాగుంది. మొత్తం 3 కలర్స్ ఉంటాయి. సిల్క్ వైట్, సాఫైర్ బ్లూ, రీగల్ బ్రాన్స్, ఇలా 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. వైట్ కలర్ ఎస్పెషల్లీ వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. చూడడానికి ఎంత బాగున్నా కానీ వీటి మెటీరియల్ మాత్రం చీప్ మెటీరియల్ యూస్ చేశారు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ అండ్ ఎంటైర్ బాడీ మొత్తం కూడా ప్లాస్టిక్ మాత్రమే ఉంటుంది. పాలికార్బోనేట్ బాడీ యూస్ చేశారు. ఎక్కడ గ్లాస్ గానీ మెటల్ కాంబినేషన్ గానీ లేదు. అట్లీస్ట్ చుట్టూ ఇచ్చిన ఫ్రేమ్ ప్లాస్టిక్ ఇచ్చినా గానీ వెనకాల ప్యానల్ అయినా కానీ గ్లాస్ ప్యానల్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఇక్కడ ఫోన్ చూడడానికి బాగున్నా కానీ ఫీల్ పరంగా అయితే చీప్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. ఒక 40,000 రూపాయల ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే రాదు. అండ్ వీటికి తోడు వీళ్ళు పైన మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఒకటి ఇచ్చారు. SGS 5-star డ్రాప్ ప్రొటెక్షన్ రేటింగ్ ఒకటి ఇచ్చారు. ఇవి పేర్లు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ రియల్ లైఫ్ లో మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా ఇవి పెద్ద పాయింట్ ఏం యాడ్ చేయవు. రియల్ లైఫ్ లో అంతగా ఏం పనికిరావు ఇవి. నెక్స్ట్ డిస్ప్లే మాత్రం పర్లేదు, బాగానే ఇచ్చారు. 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. అండ్ ఇది 3D కర్వ్ డిస్ప్లే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ ఫ్లాట్ డిస్ప్లేస్ ఇష్టపడుతున్నారు. ఇంకా దీనిలో వీళ్ళు 3D కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఓకే, 3D కర్వ్ అనేది ఒకటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ పరంగా ఏం కంప్లైంట్ చేయడం లేదు. ఆ ప్రైస్ కి యాక్సెప్టబుల్ డిస్ప్లేనే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ కెమెరాస్, వివో అంటేనే కెమెరాస్ పరంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ దీనిలో అంత ఎక్కువ ఏం లేవు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. అందులో ఒకటే పనికొచ్చే కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX852 సెన్సర్. ఈ సెన్సర్ కూడా అంత తోపు సెన్సర్ ఏం కాదు, జస్ట్ మీడియం క్వాలిటీ సెన్సర్ ఇది అంతే. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటిని యూస్ చేసి 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 30fps 60fps వీళ్ళు చెప్పట్లేదు కానీ దీనిలో ఉన్న ప్రాసెసర్ ప్రకారం చూసుకుంటే 4K 30fps లో మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. 60fps సపోర్ట్ అయితే ఉండదు. అండ్ కెమెరా కూడా ఓకే, వివో ఫోన్ కాబట్టి కెమెరా క్వాలిటీ ఓకే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఈ 40,000-45,000 రూపాయల ప్రైస్ లో వచ్చే మిగతా వివో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీని కెమెరా క్వాలిటీ అంతే ఉండదు. ఎందుకంటే మనం ఇంత ముందు చూసాం వివో V60 35,000 రూపాయలకి లాంచ్ చేశారు. దానికి జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దీనికి జైస్ పార్ట్నర్షిప్ లాంటివి ఏమి ఉండవు. టెలిఫోటో కెమెరా ఉండదు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. ఓన్లీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మాత్రం మీరు వాడుకోవడానికి బాగుంటుంది కానీ ఎక్స్ట్రాడినరీ కెమెరా పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. ఓకే, గుడ్ కెమెరా అని చెప్పాలి. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Dimensity 7360 టర్బో ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది. ఇక్కడ 5X ర్యామ్ ఇవ్వట్లేదు. అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా OnePlus లాంటి ఫోన్స్ అయితే Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ కూడా ఆఫర్ చేస్తారు. వాటితో కంపేర్ చేస్తే ఈ Dimensity 7360 ప్రాసెసర్ అయితే చాలా తగ్గిద్ది. పర్ఫార్మెన్స్ మీకు 40,000 రూపాయల ఫోన్స్ లో లాగైతే ఉండదు. ఓకే, జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది కానీ ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ తోటి పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో ఇది కంపీట్ చేయలేదు. అండ్ బ్యాటరీ కూడా 7050 mAh బ్యాటరీ తోటి వస్తుంది. బ్యాటరీ బాగానే ఉంది. ఫోన్ కొద్దిగా స్లిమ్ గా ఉంది. స్లిమ్ గా ఉన్న ఫోన్ లో కూడా బ్యాటరీ ఎక్కువ ఇచ్చారనుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కాంప్రమైజ్ చేశారు. జస్ట్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP రేటింగ్ IP68+69 రేటింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.4 తోడు వస్తుంది. వైఫై వర్షన్ ఏంటనేది వీళ్ళు కరెక్ట్ గా మెన్షన్ చేయట్లేదు కాబట్టి నేనైతే వైఫై 5 లేదంటే వైఫై 6 అనుకుంటున్నా. అండ్ ఎక్స్ట్రా కాంప్రమైజ్ ఏంటంటే NFC ఉండదు, IR బ్లాస్టర్ కూడా ఉండదు. ఓవరాల్ గా 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో దీనిలో అంత తోపు స్పెక్స్ అయితే ఏం లేవు. అట్లీస్ట్ వివో ఫోన్స్ ని మనం మిగతా ఫోన్స్ తోటి కెమెరా పరంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ ఇవేవి వాలకపోయినా కానీ కెమెరాస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మామూలుగా ఇంతకు ముందు. బట్ ఈ ఫోన్ లో అలా లేదు. కెమెరా పరంగా కూడా ఇది ఇక్కడ బెస్ట్ అయితే కాదు. ఇంకా దీనికంటే పాత ఫోన్స్ లైక్ Oppo Reno 14 లేదా వివో నుంచే వివో V50 V60 దీనికంటే బెటర్ కెమెరాస్ తోటి వస్తాయి. సో అంతగా దీనికి 40,000 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి. లైక్ OnePlus Nord 6 లో కెమెరాస్ అంతగా బాగుండవు కాదు బ్రో అంటే దీనిలో కూడా అంతేం బాగుండవు. దీనిలో కూడా ఎక్స్ట్రాడినరీ కెమెరాస్ ఏం లేవు. సో ఇది తీసుకోవడం కంటే కూడా OnePlus Nord 6 తీసుకోవడం చాలా బెటర్. దానిలో ఇంకా 9000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా దానిలో ట్రిపుల్ చిప్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ దానిలో ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఈ ప్రైస్ లో ఈ వివో S2 తోటి కంపేర్ చేస్తే OnePlus
Nord 6 చాలా బెటర్. ఈ Vivo S2 లో మరీ ఎక్కువ కాంప్రమైజ్ చేశారనిపించింది. ఓకే, సిచ్యువేషన్ బాగాలేదు, ప్రైజులు పెంచేస్తున్నారు, ప్రైజులు ఎక్కువ పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ కాంప్రమైజ్ కూడా చాలా చేశారు. ప్లాస్టిక్ బాడీ, ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ చేశారు, ర్యామ్ వెర్షన్ లో కాంప్రమైజ్ చేశారు. సరే, ర్యామ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ర్యామ్ వెర్షన్ తగ్గించారు అనుకుందాం. ప్రాసెసర్ ఎందుకు కాంప్రమైజ్ చేశారు? సరే, ప్రాసెసర్ కాంప్రమైజ్ చేసినా ఓకే. మరి 40,000 రూపాయల ఫోన్ లో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆ ప్రైజ్ లో అన్ని 90 వాట్లు 100 వాట్లు ఇస్తారు. NFC లేదు, IR బ్లాస్ట్ లేదు. సో ఇలా చాలా కాంప్రమైజ్ ఉన్నాయి. 40,000 రూపాయలకి ఒక మాటలో చెప్పాలంటే ఇది శుద్ధ దండగా అని చెప్పాలి. ఈ ఫోన్ తీసుకునే కంటే OnePlus Nord 6 తీసుకోవడం చాలా చాలా బెటర్. అది అమెజాన్ సేల్ అవైలబుల్ గా ఉంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 42,000 రూపాయలకి వస్తుంది. లేదు మీకు వివో ఇంటర్ఫేస్ తోటే, వివో ఫన్ టచ్ చాయిస్ తోటే ఫోన్ కావాలనుకుంటే దీనికంటే బెటర్ ఫోన్ ఐక్యూ నుంచి ఐక్యూ Z11. అది ఆగస్ట్ 20వ తారీఖు లాంచ్ అవుతుంది. అది సేమ్ ఇలాంటి స్పెక్స్ తోటి వస్తుంది. కాకపోతే ప్రాసెసర్ దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. Dimensity 7500 టర్బో ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ దాని ప్రైస్ కూడా దీనికంటే తక్కువే ఉంటుంది. ఒక 35,000 రూపాయల లోపే లాంచ్ చేస్తారు. సో ఈ ఫోన్ తీసుకునే కంటే ఒకవేళ మీకు వివో ఫన్ టచ్ చాయిస్ తోటి కావాలనుకుంటే దానికోసం వెయిట్ చేయండి ఐక్యూ Z11 కోసం. లేదు ఈ ప్రైస్ లో నాకు అన్నిటికంటే బెటర్ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 6 తీసుకోవడం బెటర్. ఇది వరకు నా ఒపీనియన్ అయితే Vivo S2 మీద. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయడం మాత్రమే కాకుండా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ కోసం డైలీ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటారని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.